నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. దిస్ ఇస్ సుమిత్ర. ముందుగా హెడ్లైన్స్. అమీర్పేటలో దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి బర్త్డే. వాజ్పేయి విలువలతో రాజకీయాలు చేశారన్న కిషన్ రెడ్డి. మేడారం వనదేవతలను దర్శించుకున్న సీతక్క మహాజాతరను సక్సెస్ చేయాలని మంత్రి పిలుపు. వరంగల్లో చర్చిల్లో సురేఖ ప్రత్యేక ప్రార్థనలు. క్రిస్టియన్ సోదరులకు మంత్రి శుభాకాంక్షలు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ రోడ్డుపై బైఠాయించి జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన. గుంటూరు పశ్చిమలో జనసేన పార్టీ ఆఫీస్ ప్రారంభం. చెల్లని రూపాయి గుంటూరు చెల్లుతుందా అన్న బొనబోయిన. అమీర్పేటలోని గురు గోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మాజీ ప్రధాని స్వర్గీయ ఏబీ వాజ్పేయి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నేత మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బందికి దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు రక్తదానం చేశారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలతో వాజ్పేయి పరిపాలన చేశారన్నారు. ప్రజాస్వామ్య విలువలు కట్టుబడిన వ్యక్తి వాజ్పేయి అని పేర్కొన్నారు. వాజ్పేయి ఈ తరానికి, యువతరానికి, భావితరాలకు ఆదర్శప్రాయుడని కిషన్ రెడ్డి అన్నారు. ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారాలమ్మ వనదేవతలను పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. మేడారం జాతరను విజయవంతం చేయాలని భక్తులకు సీతక్క కోరారు. ముందుగా పసరలోని గుండ్లవాగు బ్రిడ్జిని, దయ్యాలవాగు, చింతల్ క్రాస్ వద్ద రోడ్లను, పార్కింగ్ స్థలాల్ని సీతక్క పరిశీలించారు. మేడారం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి పనులు వేగంగా చేయాలని అధికారులను సీతక్క ఆదేశించారు. చిలకలగుట్ట, వీఐపీ పార్కింగ్, బస్టాండ్లను కూడా మంత్రి సీతక్క పరిశీలించారు. మంత్రి వెంట ములుగు ఎస్పీ గౌస్ ఆలం, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ, డీఎస్పీ, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తదితరులు ఉన్నారు. వరంగల్లోని ప్రముఖ చర్చిలను రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ సందర్శించారు. సందర్శనలో భాగంగా బేసాయిపేటలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో సురేఖ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్టియన్ సోదరులకు మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని చర్చిల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపేలా ఉండాలని కొండా సురేఖ ఆకాంక్షించారు. నా వందనాలు. మీ అందరి ప్రార్థనలు ఫలించి మరి యేసు ప్రభువు దీవెనలతోటి, మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యురాలుగా ఎన్నికై మీ ముందుకు మరి దైవ కార్యం చేసుకునేటువంటి దేవాదాయ శాఖతో ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ముందుగా మీ దగ్గర ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రభువుకు వందనాలు. మరి మీ ప్రార్థనలు ఫలించాయి. మీ ఆశీర్వాదం, మీ సహకారం, దాంతో నేను ఎమ్మెల్యేగా గెలవడము నాకెంతో ఆనందము. మీ మేలన్నిటికీ కూడా నేను మర్చిపోను. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా నేను మంత్రిగా ఉన్నా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా. నిజామాబాద్ ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం అడ్డాగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అతని అనుచరులు అక్రమాలు, అన్యాయాలకు పాల్పడ్డారని రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఇకపై అలాంటి ఆటలు సాగవని, గుండాలు, రౌడీలు, భూకబ్జాదారులు జాగ్రత్త అని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొడంగల్లో గెలిచిన రేవంత్ రెడ్డి, ఆర్మూర్లో విజయం సాధించిన తాను ఇద్దరం సమానమే అన్నారు. అధికారులను బెదిరిస్తానంటే కుదరదని కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డిని హెచ్చరించారు.
ఎందుకంటే ఆర్మూరు నియోజక ప్రజలు 10 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ చూస్తే కూడా భయపడ్డారు మామూలు ప్రజలు. ఇక్కడ ఉండేది అసాంఘిక శక్తులు, రౌడీలు, గుండాలు దిష్ట వేసుకొని అధికారం అనే ముసుగును అడ్డం పెట్టుకొని అక్రమాలు, అవినీతి, అహంకారము, అన్ని అరాచకాలు ప్రజాస్వామ్యంలో ఎవరైతే చేయకూడదో, ఏదైతే చేయకూడదో గత శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, అతని బంధువులు, అతని సహచరులు ఈ అధికార నివాసం అంటే ప్రభుత్వము ఒక శాసనసభ్యుడికి ఏర్పడిన ఒక అధికార నివాసంలో అక్రమాలు చేసినారు. అది ఇక ముందు చెల్లదు. ఇది అధికార నివాసం అంటే ప్రజల నివాసము. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి మామూలు ప్రజలు, అమాయక ప్రజలు, పేద ప్రజలు, బలహీనులు పక్క చిక్కిన. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు ఊరుకునేది లేదని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్లోని తన కార్యాలయంలో భూపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని, ప్రజలను మరోసారి మోసం చేసి ఎంపీ, సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తోందని అన్నారు. అర్హులైన గృహలక్ష్మి లబ్ధిదారులు, దళిత బంధు లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ గ్రామ సభల్లో అధికారులు, ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చారు. నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలకు, కార్యకర్తలకు తాను వెన్నంటి ఉంటానని భూపాల్ రెడ్డి తెలిపారు. మాకెందుకు సెలక్షన్ చేసిన తర్వాత మా దళిత బంధు డబ్బులు ఎందుకు ఆపిందని చెప్పేసి అధికారులను నిలదీయాలి. మరి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా నిలదీయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. గృహలక్ష్మి 3,000 ప్రతి నియోజకవర్గానికి శాంక్షన్ చేసిన గృహలక్ష్మిలో ఇల్లు ఆ మంజూరు చేసిన వాళ్ళందరూ కూడా అర్హులైన వాళ్ళే ఉన్నారు. ఈ అర్హులైన వాళ్ళందరూ కూడా ఇప్పటికే అక్కడక్కడ ఇల్లు కూడా కట్టుకోవడం కూడా జరిగింది. వాళ్లకు తొందరగా బిల్లులు ఇవ్వాలి అని చెప్పేసి మీరందరూ కూడా వచ్చి అక్కడ గ్రామ సభల్లో పాల్గొని గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో వీధి లైట్లను రిపేర్ చేస్తున్న మున్సిపాలిటీ సిబ్బందిని వైసీపీ నాయకులు బెదిరించి పనులు ఆపించడంతో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. వీధి లైట్లను అమర్చిన వైసీపీ జెండాలు తొలగించకుండా రిపేర్ చేయాలని వైసీపీ నేతలు మున్సిపల్ సిబ్బందిని బెదిరించారు. వీధి లైట్లపై వైసీపీ జెండాలు ఎలా అమరుస్తారని, వాటిని తొలగించాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నాయకుల దౌర్జన్యం ఎన్నాళ్ళు కొనసాగుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ పై బీజేపీ జాతీయ కార్యదర్శి సతీకుమార్ ఫైర్ అయ్యారు. ప్రజల్ని హింసిస్తున్న సీఎం జగన్ను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పంటలు ఎండిపోతుంటే మంత్రులు ట్వీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. క్రీడా స్థలాలను, స్టేడియంలు అభివృద్ధి చేయకుండా ఆడుదాం ఆంధ్ర అని ఎలా అంటున్నారన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజలతో ఫుట్బాల్, ఉద్యోగులతో కబడ్డీ, యువతతో క్రికెట్ ఆడుతోందని సత్యకుమార్ విమర్శించారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోతా ఉంటే, సంక్షేమ ఫలాలు పేదలకు అందేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో మాత్రం సంక్షేమం పేరుతో మాయమాటలు చెప్తూ అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి గాలి మాటలు మాట్లాడుతూ పరిపాలన చేస్తున్నారు. ఎక్కడ కూడా పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించిన పరిస్థితులు మనకు కనిపించట్లేదు. ఎక్కడ ఎందుకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు మీద ఒక పైసా విధించలేదు. ఇంకా అభివృద్ధి మీకు చెప్పనవసరం లేదు. రహదారుల పరిస్థితి ఎలా ఉందో, ఒక్క అంగుళం కొత్త రోడ్డు నిర్మించకపోగా ఏర్పడిన గుంతల్లో మట్టి పోసే పరిస్థితి కూడా రాష్ట్రంలో ఉంది. మనము గ్రామీణ అభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పంచాయతీ నిధులను లాగేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో ఉపాధి కల్పన కోసం ఇస్తున్న లేదా మౌలిక సదుపాయాల కోసం ఇస్తున్న గ్రామీణ ఉపాధి పథకం నిధులను 1,000 కోట్లను 55,000 కోట్లు ఇస్తే వాటిని లాగేశారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద నిధులు ఇస్తే నాడు నేడు పేరుతో వాటిని మెక్కేస్తున్నారు. తర్వాత డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ పేరుతో ఇస్తే దాని మీద పట్టాల మీద మీ పేర్లు వేసుకొని, బొమ్మలు వేసుకొని, వాటిల్లో ఎక్కడెక్కడ వివాదాస్పద భూములు ఉన్నాయి వాటిని కబ్జా ఏ రకంగా చేసుకోవాలో కూడా కొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. మీరు భవిష్యత్తు మీద, నీటిపారుదల రంగం మీద, యువతకు పరిశ్రమలు కల్పించడం మీద, ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీద ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన పోయి ఇటువంటి తప్పుడు పనులకు మాత్రం చాలా ప్రణాళిక. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ, జనసేన పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో చెల్లని రూపాయి గుంటూరులో ఎలా చెల్లుతుందని మంత్రి విడుదల రజనీని ఉద్దేశించి బోనబోయిన వ్యాఖ్యానించారు. గుంటూరులోని అమరావతి రోడ్డులో జనసేన పశ్చిమ నియోజకవర్గం కార్యాలయాన్ని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. చిలకలూరిపేట ప్రజలకు ముఖం చూపించలేక రజనీ గుంటూరు వచ్చారన్నారు. కోవిడ్ సమయంలో కూడా అక్కడి ప్రజలను రజనీ పట్టించుకోలేదన్నారు.
నియోజకవర్గంలోని ప్రజలు కార్యకర్తలకు అందుబాటులో ఉండి విజయం సాధిస్తామని బోనబోయిన చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నా తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రాన్ని జనసేన పార్టీ టీడీపీ పార్టీ పరిపాలించబోతా ఉంది, ప్రభుత్వంలోకి రాబోతా ఉన్నది అనేది ప్రజలందరూ కూడా మాట్లాడుకునే విషయం. మేముగా మా యొక్క గుంటూరు జిల్లా కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ఎక్కడైతే జన సైనికులు ఉన్నారో, ఎక్కడైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వారితో కలిసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రజలందరినీ సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా, జన సైనికులందరికీ, వీర మహిళలందరికీ అందుబాటులో ఉండే విధంగా, అమరావతి రోడ్లోని నియోజకవర్గానికి అందుబాటులో ఉండే విధంగా మరలా ఈ ఆఫీసును ప్రారంభించడం, దానికి మా ముఖ్య అతిథిగా జిల్లా ప్రెసిడెంట్ గాది వెంకటేశ్వరరావు గారు, మా సోదరి రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు, అట్లానే కార్పొరేటర్లు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సిఐటియు కృష్ణా జిల్లా కోశాధికారి బూరా సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నిరవధిక సమ్మె సోమవారానికి 6వ రోజుకు చేరింది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు నిరవధిక నిరసన దీక్ష చేస్తున్నారు. నిరసన దీక్ష చేస్తున్న ఉద్యోగులను బూరా సుబ్రహ్మణ్యం పరామర్శించి సంఘీభావం తెలిపారు. మచిలీపట్నం కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ లో సమగ్ర శిక్షా ఉద్యోగులు 5 రోజులుగా సమ్మె చేస్తా ఉన్నారు. ఈ రోజు 6వ రోజు వాళ్ళ సమ్మెని కొనసాగిస్తా ఉన్నారు. వీరికి కృష్ణా జిల్లా సిఐటియు నుంచి ముందుగా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా ఉద్యోగులు అడిగేది న్యాయమైన కోరికలు. అదే సందర్భంలో ఈ రోజుకు ఆ రోజు కొత్తగా ఏమీ గొంతెమ్మ కోరికలు సమగ్ర శిక్షా ఉద్యోగులు కోరటం లేదు. ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న సందర్భంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల యొక్క పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను ఈరోజు అమలు చేయమంటా కోరుతా ఉన్నారు. అదే సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నారు. అదేవిధంగా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వీరికి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని లేదా అదే సందర్భం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భక్తుల తాకిడితో సుందరంగా మారింది, సందడిగా మారింది. వరుసగా సెలవులు రావడంతో కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు దుర్గగుడికి భక్తులు పోటెత్తి వచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి ఇంద్రకీలాద్రికి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రిపై ఉన్న క్యూ లైన్ మార్గాలు భక్తులతో కిటకిటలాడాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని పాలు తేనె ప్రార్థన మందిరం క్రిస్మస్ వేడుకల్లో అమరావతి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ముత్యాలు పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చిల్లో పాస్టర్లు క్రిస్మస్ యొక్క విశిష్టతను వివరించారు. క్రీస్తు జన్మదినాన్ని స్మరించుకుంటూ సంతోషంగా వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. నమ్ముకున్న ప్రతి ఒక్కరికి నాకు పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఆయన గురించి తెలుసుకొని వాళ్ళు పిలవంగానే నేను వచ్చి ఇక్కడికి ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగినది. నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ చూసి కొద్దిగా కూర్చున్న తర్వాత పాటలు విన్న తర్వాత కానీ యేసు ప్రభు గురించి వాళ్ళు చెప్పినవి కానీ కొన్ని వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఇంకా ముందు కూడా ఇలాంటి కొన్ని సేవలు మా అమరావతి హాస్పిటల్ తరఫున నేను కానీ ప్రజల ఆస్తులకు భద్రత లేని 512 జీవో భూ హక్కుల చట్టం రద్దుకై ప్రజా పోరాటం అవసరమన్నారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. చట్టం రద్దు కోరుతూ న్యాయవాదులు ఎమ్మెల్యే నిమ్మలను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ చట్టంతో పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, అడంగల్ ఇలా 20 రకాలు రద్దవుతాయన్నారు. చట్టం రద్దు కోరుతూ సంఘపరంగా న్యాయవాదులు ఇలా రావడం అభినందనీయమన్నారు. చట్టం రద్దు చేసే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటూ గుర్తు చేశారు. గవర్నర్ దగ్గర 2 times ఆగిపోయిందని బిల్లు ఆగిపోయిన తర్వాత 3వసారి తప్పనిసరి పరిస్థితుల్లో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి పంపించారండి. రాష్ట్రపతి ఆమోదముద్ర అయిందండి. భద్రత లేని భూ హక్కు చట్టాన్ని ఆస్తికి భద్రత లేని భూ హక్కు చట్టాన్ని
అది అయిపోయిన తర్వాత 2 years ఇన్ కేసు నువ్వు క్వశ్చన్ చేసి 512 రద్దు చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడాలని చెప్పి ఏదైతే ఇవాళ మన పాలకులు నర్సాపురం న్యాయవాదుల సంఘం వారి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చూస్తే చాలా న్యాయబద్ధమైనటువంటి రిప్రజెంటేషన్. ఏదైతే ఈ రిప్రజెంటేషన్ చాలా క్లియర్గా చూస్తే ఏదైతే ఇది న్యాయవాదులకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య. ఎందుకంటే ఎప్పుడో తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి సంపాదించుకునేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల మీద హక్కుల్ని కోల్పోయేటువంటి చట్టం ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనకి ఇప్పటివరకు రికార్డుల పరంగా అంటే ఏదైతే పట్టాదారు పాస్బుక్లు కానీ, టైటిల్ డీడ్ కానీ, లేదా అడంగలు కానీ, 1B కానీ, ఇట్లా దగ్గర రెవెన్యూ రికార్డులో ఒక 20 రికార్డుల వరకు ఏదైతే మనకి 20-30 రికార్డుల వరకు ఏవైతే రెవెన్యూలో ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసుకుని ఏకపక్షంగా ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని తన చేతుల్లోకి తీసుకునేటువంటి విధంగా ఈ చట్టాన్ని రూపొందించుకునే. శ్రీరామ జన్మభూమిలో భవ్యమైన మందిరం నిర్మాణ లక్ష్యం నెరవేరుతుందని జాతీయ సాహిత్య పరిషత్ సంఘటన కార్యదర్శి డాక్టర్ భాస్కర్ యోగి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని CHR గార్డెన్లో అయోధ్య అక్షింతల వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా భాస్కర్ యోగి హాజరయ్యారు. అయోధ్యలో జనవరి 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేశంలోని ప్రతి ఇంటికి అయోధ్య శ్రీరామ క్షేత్ర ట్రస్ట్ అక్షింతలను పంపిణీ చేసిందన్నారు. ఈ అక్షింతలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రామభక్తులకు అందజేశారు. ఇప్పటికీ ఈ రోజు దేశంలో ఎవరు మాట్లాడిన రామరాజ్యం అంటారు. లోకమాన్య తిలక్, బాలగంగాధర తిలక్ మాట్లాడుతూ హిందూ స్వరాజ్ అనేది సాకారం కావాలంటే ఈ దేశంలో రామరాజ్యం రావాలని బాలగంగాధర తిలక్ సుమారు 150 సంవత్సరాల క్రితం ఘోషించారు. అదే మాటను 1920లో ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టినటువంటి మహాత్మా గాంధీ కూడా రామరాజ్యమే కావాలన్నాడు. చివరకు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే బెంగాల్కు చెందినటువంటి నందలాల్ బోస్ అనేటటువంటి ఒక చిత్రకారుని పిలిపించి ఆనాటి మన నాయకులు సుమారు 25 బొమ్మల చిత్రాలు ఆయనతో వేయించి ఆ చిత్రాలను రాజ్యాంగం యొక్క మూల ప్రతిలో పొందుపరిచారు. దాంట్లో హైదరాబాద్లోని కోఠీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవ చర్చిలు సందడిగా మారాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అబిడ్స్లోని సెంటినరీ మెథడిస్ట్ చర్చిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా పాస్టర్లు, క్రైస్తవ మత పెద్దలు, బిషప్లు క్రీస్తు సందేశం వినిపించారు. రంగురంగుల దీపాలతో చర్చిలను అలంకరించారు. నూతన వస్త్రాలు ధరించి పెద్దలు, చిన్నారులు చర్చిలకు వచ్చారు. ప్రభువు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. ప్రపంచం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్ అని కవిత కొనియాడారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ పండుగ అంటేనే దేవుడు మన కోసం కిందికి దిగి వచ్చి మన కష్టాలను, పాపాలను రూపుమాపి మన కోసం పనిచేస్తాడనేటటువంటి ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఒక భరోసాని ఇచ్చేటటువంటి మంచి సందర్భం. అందరి మనసుల్లో, హృదయాల్లో సంతోషాన్ని నింపేటటువంటి సందర్భం. ఆ సంతోషాన్ని మనం కేవలం క్రిస్మస్ రోజే కాకుండా సంవత్సరం పొడుగునా నింపుకోవాలి. ప్రతి ఒక్కరికి క్రీస్తు బోధనలు అనుసరణీయమని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. న్యూ బోయిన్పల్లి బాపూజీ నగర్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రతాప్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జంపన ప్రతాప్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ మూర్తి, నాగేశ్వరరావుతో కలిసి ప్రతాప్ కేక్ కట్ చేశారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆనందం, శాంతి కలగాలని ప్రతాప్ ఆకాంక్షించారు. సామరస్యం, కరుణతో క్రిస్మస్ పండుగ జరుపుకోవాలన్నారు. క్రిస్మస్ వేడుకల్లో నాయకులు రామారావు, కళ్యాణ్ అజిత్, శ్రీకాంత్, పలువురు క్రిస్టియన్ సోదరి సోదరులు పాల్గొన్నారు.
నగర్ ఇది 2074లో స్టార్ట్ చేస్తాము ఈ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా. దేవుడు ఈ బాప్టిస్ట్ చర్చ్ ఉప్పల్లోని చిలుకనగర్లో జీసస్ పవర్ చర్చ్ వ్యవస్థాపకులు పాస్టర్ ఈఎస్ జాన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉప్పల్ చిలుకనగర్ చర్చ్లో సుమారు 400 మంది భక్తులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారని పాస్టర్ ఈఎస్ జాన్ తెలిపారు. చిన్నారులు తమ నృత్యాలతో అందరినీ అలరించారు. హైదరాబాద్లో సుమారు జీసస్ పవర్ చర్చ్కి 5 బ్రాంచ్లు ఉన్నాయన్నారు. అన్ని బ్రాంచ్లు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. ప్రార్థనల అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. సెలబ్రేషన్ దాదాపు 400 మందితో ఘనముగా జరిగించిన దేవుణ్ణి బట్టి ఆయనకు లెక్కలేని స్తుతులు చెల్లించుకుంటున్నాను. సంఘం యొక్క సహకారాన్ని బట్టి మరి ఎంతో ఈరోజు ఆనందిస్తున్నాము. అంతేకాకుండా మా సంఘస్థులు, మా ఆత్మీయులు అందరూ కలిసి దేవుణ్ణి ఘనముగా ఆరాధించాము. మాకు దాదాపు 5 బ్రాంచీలు మరి సిటీలో ఉన్నవి. దేవుని యొక్క కృప వలన 5 బ్రాంచీల్లో కూడా ఘనముగా మేము క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాము. అందరికీ భోజన వసతి కలిగించి ఎంతో ప్రేమతో వారిని ఆదరిస్తున్నాం. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు తవ్వడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెంకటేశ్వర నగర్ కాలనీ, టీచర్స్ కాలనీలో డ్రైనేజ్ కోసం రోడ్లు తవ్వి వదిలేయడంతో కాలనీ ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లు తవ్వి పూడ్చుకుపోవడంతో వాహనాలు పాడవుతున్నాయని, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా చూడండి, ఈ రోడ్డు ఇది తవ్వి దాదాపుగా 20 రోజులు దాటిపోయింది. దాదాపు నెల కూడా అవుతుంది. నెల కూడా అయిపోయింది. అడ్డగోలుగా తవ్వారు దాన్ని. నాగారం మున్సిపాలిటీలోని వెంకటేశ్వర నగర్ కాలనీ అండి. ఇది 12వ వార్డుకి వస్తుంది. ఇక్కడ గత ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కోడ్ని ఉల్లంఘించి హెచ్ఎండబ్ల్యూఎస్ ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యమైంది. హైదరాబాద్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి సలీం నగర్లో ఈ ఘటన జరిగింది. వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్ అయిన వరాహమూర్తి, దుర్గా దంపతులకు 3 ఆడపిల్లలు, 1 కొడుకు సంతానం. 3 కుమార్తెలకు దంపతులు పెళ్లిళ్లు చేశారు. మహమ్మద్ ఖాన్ జ్యువెలరీ షాప్లో తండ్రి, కొడుకు పనిచేస్తున్నారు. సుమారు 50 లక్షల వరకు అప్పు చేసిన వరాహమూర్తి కొడుకు వడ్డీలు కడుతూ మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయారని సమాచారం. దీంతో మాకు చావు తప్ప వేరే మార్గం లేదు, క్షమించండి, మా చావుకు ఎవరూ బాధ్యులు కారు అని ఈ నెల 20న లేఖ రాసి సెల్ ఫోన్లు ఇంట్లో వదిలి వెళ్లిపోయారు. వరాహమూర్తి కుమార్తె చాముండేశ్వరి మలక్పేట పిఎస్లో ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మే నెల 23వ తేదీన శామీర్పేట్లోని జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చామకూర మల్లారెడ్డి ప్రసంగిస్తుండగా తాను రైతు సమస్యలపై ప్రశ్నిస్తే మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని, అక్కడే ఉన్న పలువురు మహిళా ప్రజాప్రతినిధులు తనను బయటకు లాక్కెళ్లారని ఘటకేశ్వర్ మండలం అంకుషాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు శోభా దామోదర్ రెడ్డి మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన కమిషన్ బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని శామీర్పేట్ పోలీసులను ఆదేశించింది. దీంతో శామీర్పేట్ ఎంపీపీ ఎల్లుబాయ్, జెడ్పీటీసీ అనిత, జవహర్ నగర్ మేయర్ కావ్య, మేడ్చల్ ఎంపీపీ రజిత రాజా మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవి జిల్లా డైరీ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.